వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మహేష్ బాబు, రాజమౌళి ఈ కాంబినేషన్ పేరు చెప్పగానే సినిమా లవర్స్తో పాటు మహేష్ ఫ్యాన్స్ ఎగిరి గెంతేస్తున్నారు. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది క్లారిటీ లేదు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది క్లారిటీ లేదు. అసలు ఈ సంవత్సరం ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందా తెలియదు. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలో ఇవే మాటలు పడుతున్నాయి. మరి రాజమౌళి మహేష్ సినిమా స్టార్ట్ అవడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా కథ చెక్కుతున్నాడా జక్కన్న, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడా? అసలు ముహూర్తం ఎప్పుడు, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మహేష్ బాబు ఏడాది కాలం వేస్ట్ అయిపోయినట్టేనా? స్టార్ హీరోలు డేట్లు డైరెక్టర్లు వేస్ట్ చేస్తున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు టచ్ చేద్దాం. మరి మనతో చర్చించడానికి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హ్యామ్ సుందర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. సార్ నమస్తే. నమస్తే. మహేష్ బాబు, రాజమౌళి ఈ కాంబినేషన్ అంటేనే అసలు విపరీతమైన డిమాండ్. ఎక్కడ చూసినా సరే వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. 1000 కోట్ల బడ్జెట్ అని ఒక పాట, ఇదేమో అడ్వెంచర్ సినిమా అని, ఆల్రెడీ రాజమౌళి అంతా గ్రాఫ్ సెట్ చేశాడని. కానీ నిజానికైతే ఈ పాటికి మహేష్ బాబు బర్త్డే రోజున సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఏదో ఉంటుంది, లేకపోతే ముహూర్తం డేట్ చెప్తారన్నారు. అలాంటిది ఏమీ జరగలేదు. మహేష్ బాబు చూస్తే ఆల్రెడీ తన సినిమా రిలీజ్ అయిపోయి ఒక దగ్గర గుంటూరు గారం 8 నెలలు అయిపోతుంది. సో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఏంటంటే రాజమౌళి సినిమా. ఈ మధ్యలో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త మాట ఏంటంటే రాజమౌళి సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. ఇందులో నిజం ఎంతండి అసలు? అంటే ఒక స్టార్ హీరో కాల్ షీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 3 నెలల్లో 90 రోజుల్లో సినిమాలు పూర్తి చేసే కెపాసిటీ ఉన్న హీరోలు వీళ్ళంతా 3 నెలల సినిమా కంప్లీట్ చేసేయచ్చు. అలాంటిది మరి గుంటూరు కారు షూటింగ్ అయిపోయి దాదాపు సంవత్సరం దాటిపోయింది. రిలీజ్ వరకు చూసుకుంటే మీకు జనవరిలో రిలీజ్ అనే మాట పక్కన పెట్టుకుంటే అంతకుముందు ఎప్పుడు చాలా వాళ్ళ క్రితమే షూటింగ్ అయిపోయింది. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా గురించి దాదాపు 3 సంవత్సరాలకు ఇదిగో అదుగంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోయి కూడా చాలా కాలం అయిపోయింది. మరి రాజమౌళి గారి పరంగా ఆయనకి ఎక్కువ గ్యాప్ వచ్చింది, రాజమౌళికి ఎక్కువ గ్యాప్ వచ్చింది. డైరెక్టర్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అంత గ్యాప్ తీసుకోవడం రాజమౌళికి మంచిది కాదు. మరి ఒక స్టార్ హీరోని సంవత్సరం పాటు షూటింగ్ లేకుండా కూర్చోబెట్టడం అనేది ఆ హీరోకి మంచిది కాదు, అలాగే ఇండస్ట్రీకి కూడా మంచిది కాదు. ఇన్ని సమస్యలు ఉన్నాయండి. కానీ ఎందుకు ఇంత డిలే చేస్తున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే ఆల్రెడీ కథ అయితే అయిపోయింది, బౌండెడ్ స్క్రిప్ట్ మేము రెడీ చేసుకున్నాము, జస్ట్ లొకేషన్స్ వేటే, ఇక రేపో మాపో షూటింగ్ అన్నది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటారు, అది నిజం ఎంతవరకు నిజం అంటారు? లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది అన్నారండి, స్టార్ట్ అయిపోతుంది అన్నారు. అక్కడ అవ్వలేదు, మళ్ళీ వాయిదాలు పడుతుంది. రిలీజులు ఎట్లా వాయిదాలు పడుతుంది, సినిమా రిలీజులు, వీళ్ళ షూటింగ్ స్టార్ట్ అవడం కూడా వాయిదాలు పడుతుంది. స్క్రిప్ట్ మీద కూర్చోవడం అనేది మంచి పద్ధతే, కానీ ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి తనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే రిలీజ్లు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పాత సినిమాలో పట్టుకుని రిలీజ్ చేసుకుని అందరూ పడాల్సి వస్తుంది, సినిమాలు లేక. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇప్పుడు దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు సినిమా లేదు. అప్పుడు మరి కెరీర్ని పణంగా పెట్టాలి కదా ఒక హీరో. అలాగే ఆయన షూటింగ్లో ఉన్నా పణంగా పెట్టాల్సి అవుతుంది. ఇదే డైలాగ్ కల్కి సినిమాలో రాజమౌళితో నేను 10 సంవత్సరాల పాటు డైలాగ్ కూడా వేసాడు ఆయనే చెప్తున్నాడు. రాజమౌళితో సినిమా అంటే హీరోలు కూడా త్యాగానికి సిద్ధం కావాలనేది అర్థమైపోతుంది. ఇవాళ మహేష్ బాబు కావచ్చు, రేపు ఇంకొక హీరో కావచ్చు, కంపల్సరీగా త్యాగానికి సిద్ధం కావాల్సిందే. త్యాగానికి సిద్ధపడటం ఓకే, ఎందుకంటే దాని ప్రతిఫలం వచ్చేసి ఆ హీరోకి పెద్ద క్యాన్వాస్ వచ్చేస్తుంది, ఇంటర్నేషనల్ వైడ్గా పేరైతే వస్తుంది. కానీ ఇప్పుడు మహేష్ బాబు పరిస్థితి తీసుకుంటే ఏంటంటే సార్, సినిమా షూటింగ్ అయిపోయి ఏడాది అయిందని మీరే అన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాజమౌళి షూటింగ్ మొదలవడానికి ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఇంకా క్లారిటీ లేదు. బహుశా పోనీ డిసెంబర్ వచ్చేస్తుంది. డిసెంబర్లో అయినా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళు, అంటే ఆ సినిమా ఆల్మోస్ట్ 4 ఏళ్ల పాటు మహేష్ బాబుకి సినిమా లేకపోతే అటు ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి, ఇటు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? అసలు దీన్ని రాజమౌళి ఈసారి అన్నా ముందు మహేష్ బాబుతో కొంచెం షూటింగ్ పార్ట్ చేసేసి వేరే సినిమాలకు వదిలే అవకాశం ఉందని మీరు ఉందనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు సీనియర్ హీరోలు చాలామందికి క్షౌరం అయితే కానీ వివరం కాదన్న సామెత మనం చెప్తూ ఉంటాం. కాబట్టి సీనియర్ రజనీకాంత్ లాంటి హీరోలు గతంలో సినిమాలు చేయకుండా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమాలు చేసిన వాళ్ళు కూడా కనువిప్పు కలిగింది. వాళ్ళకి కనువిప్పు కలిగి చక్క సినిమాలు చేసుకుంటారు. రజనీకాంత్ లాంటి హీరో కూడా చక్క సినిమాలు చేస్తున్నాడు. ఒక పక్కన 10వ తారీఖుని అక్టోబర్ 10న వేటాయన సినిమా రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత లోకేష్ కంకరా సినిమా షూటింగ్ జరుగుతుంది, కూలీ జరుగుతుంది. తర్వాత మరి జైలర్ 2కి ఆయన రెడీ చేసుకున్నాడు, అది రెడీగా ఉంది. అలాగే రామ్ హీరోగా ఇంకొక సినిమాలో గెస్ట్ రోల్ కింద కమిట్ అయ్యాడట. ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు.
అంటే వయసు పైబడిపోతే మన సినిమాలు చేయలేము అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. మరి మహేష్ బాబు లాంటి యంగ్ హీరో అతని కెరీర్లో ఒక 2-3 ఏళ్ళ పాటు సినిమా కోసం ఇంత గ్యాప్ తీసుకోవడం అనేది అది చాలా ఇబ్బందికరమే కదా. డైరెక్టర్కి ఫిజిక్ ఇంకా ఎడ్డల మీసాలు పెరిగిపోయినా లేకపోతే వృద్ధులైపోయినా డైరెక్టరే ఆయనకి ఎప్పుడైనా చేసుకుంటుండొచ్చు. కానీ హీరో ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. పైగా ఆ ఫిజిక్ని అన్ని సంవత్సరాల పాటు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే గెటప్ అంతా రెడీ అయిపోయింది అనుకున్నారు, మళ్ళీ ఇది కాదు వేరే గెటప్లోకి మారుస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయిందని వచ్చినాయి, కథ అంతా ఫైనల్ అయిపోయిందని చెప్పి వచ్చినాయి. దీని టైటిల్ అంతకితం ఏదో చెప్పారు, ఇప్పుడు ఏం కొత్తగా గరుడ అన్నట్టుగా మళ్ళీ బయటకు టాక్ వస్తుంది. ఇట్లాంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కానీ అసలు స్టార్టింగ్ ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లో రాజమౌళి గారు పుట్టినరోజు కదా, అప్డేట్ రాబోతుందని చెప్పి మళ్ళీ అదొక వార్త. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ అఫీషియల్ అప్డేట్ అయితే రావట్లా. ఇదండి, విన్నారు కదా. మరి మహేష్ బాబు సినిమా లాంచ్ ఎప్పుడో మనం అనుకోవడం కంటే డైరెక్టర్ రాజమౌళినే ఏ ట్విట్టర్ ద్వారానో ఒక ట్వీట్ వేసి మా సినిమా పలానా రోజు ఉందంటే అప్పుడు ఫ్యాన్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు కొంచెం చల్లారుతుంది. లేదంటే రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది, ఇదిగో మహేష్ బాబు సినిమా, అదిగో మహేష్ బాబు సినిమా అని రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మీకు తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.